వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ వరంగల్. సో ప్రస్తుతం మనము హనుమకొండ సుబేదార్లో ఉన్నటువంటి అపర్ణ ఈఎన్టీ హాస్పిటల్లో ఉన్నాము. మనతో సీనియర్ డాక్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ సుదీప్ గారు ఉన్నారు. సుదీప్ గారు అంటే హనుమకొండ కాదు, వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే ఒక పేరుగాంచిన ఈఎన్టీ స్పెషలిస్ట్ గా అందరికీ సుపరిచితులే. ఈ చలికాలంలో ఈఎన్టీ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది గురక కావచ్చు, చెవి, ముక్కు, గొంతు, ఈ సమస్యలపై డాక్టర్ గారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ వినికిడి సమస్య, ప్రత్యేకంగా గురక. ఈ గురక అనేది చిన్నపిల్లలు, మధ్య వయస్కు వాళ్ళు, పెద్దలు, ముసలి వాళ్ళు, వీళ్ళందరిలో కూడా గురక సమస్య అనేది చాలా కామన్ గా ఉంటుంది. ఈ గురక అనేది కొన్ని సందర్భాల్లో ప్రమాదానికి కూడా ఇండికేట్ చేస్తూ ఉంటది. గురక వల్ల నిద్రలోనే చనిపోయిన దాఖలాలు కూడా గతంలో మనం అనేకం చూసాము. ఈ గురక సమస్యను అధిగమించాలంటే మరియు చెవి, గొంతు, ముక్కు సమస్యలపై ఎలాంటి సమస్యకు పరిష్కారం ఉంటుందో డాక్టర్ సుదీప్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ సుదీప్ గారితో జై స్వరాజ్య వోల్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రోగ్రామ్ చేస్తున్నాం. సార్, ఈఎన్టీ సమస్యల్లో మెయిన్ గా గురక సమస్య అనేది అటు చిన్న పిల్లలకు, మధ్య వయస్కుల వాళ్ళకు, ముసలి వాళ్ళకు కామన్ గా ఉంటుంది. ఈ గురక అనేది కొన్ని సందర్భాల్లో ప్రమాదాన్ని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గురకలోనే చనిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఒక సీనియర్ ఈఎన్టీ డాక్టర్ గా గురక సమస్యపై మీరేమంటారు? నమస్కారం అండి. గురక అనేది స్నోరింగ్ అనేది చాలా మంది ఇప్పుడున్న రోజులలో పెద్ద ఎపిడమిక్ లాగా అయిపోయింది ఇండియాలో. అండ్ ఫస్ట్ మెనీ రీజన్స్ ఇస్ ఒబేసిటీ. ఒకటి రీజన్ కూడా, మెయిన్ కారణం వల్ల కూడా ఈ గురక కారణం ఎక్కువైపోయింది. జంక్ ఫుడ్ అని రావడం వల్ల కూడా, చాలా ఒబేసిటీ వల్ల కూడా గురక చిన్నపిల్లల్లో వస్తుంది, మధ్యవర్తిలో వస్తుంది, మధ్య వయసులో వస్తుంది, అడల్ట్స్లో కూడా వస్తూ ఉంది. సో మెయిన్గా చిన్న వయసులో గురక రావడానికి చాలా సాధారణమైన కారణం ఏంటంటే అడినాయిడ్స్ ఉంటాయి పిల్లలకి. అడినాయిడ్స్ అనేది ముక్కు వెనకాల ఉంటుంది, భాగంలో ఉంటుంది. లింఫాయిడ్ టిష్యూ అనమాట. గొంతులో టాన్సిల్స్ ఎలా ఉంటాయో ముక్కు వెనకాల అడినాయిడ్స్ కూడా అలా ఉంటాయి. చాలా మంది చిన్నపిల్లలకి నోరు తెరిచి పడుకోవడము, గురక రావడము, చెవి నొప్పి రావడము, చెవి వినికిడి సమస్యలు రావడము, ఇలాంటి సమస్యలు వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ వాళ్ళకి అడినాయిడ్స్ రూల్ అవుట్ చేసుకోవాలి. అడినాయిడ్స్ చాలా సాధారణ. ఈ రోజులలో చాలా మందికి చిన్నపిల్లలకి వినికిడి సమస్యలు వస్తున్నాయి. పిల్లలు వినిపించట్లేదు, టీచర్స్ స్కూల్లో కంప్లైంట్ చేస్తున్నారు, వినిపించట్లేదు, మీ అమ్మాయి వినిపించుకోవట్లేదు అని. అదొకటి. తర్వాత మీరు కామన్గా చాలామంది పిల్లలు టీవీ సౌండ్ గట్టిగా పెట్టుకోవడము, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇలాంటి పిల్లల్ని పేరెంట్స్ తీసుకొచ్చి ఈఎన్టీ డాక్టర్ దగ్గర చూపించుకొని అడినాయిడ్స్ టెస్ట్ చేసుకుని వాళ్ళ వినికిడి పరీక్ష చేసుకుంటే ఈ అడినాయిడ్స్ ఎంతవరకు ప్రాబ్లం చేస్తున్నది, దానికి సర్జరీ ఎలా చేసుకోవాలి, దాన్ని తీయించేసుకోవాలి. అది తీయించుకోకపోతే డెఫినెట్గా వాళ్ళకి వినికిడి సమస్యలు వచ్చి తర్వాత ఫ్యూచర్లో ఆ చెవిలో వినికిడి సమస్యలు రావడం జరుగుతుంది. చాలామందికి బై ద టైం డిలే అయిపోతుంది కాబట్టి ఇనిషియల్ డేస్లోనే ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అడినాయిడ్స్ కరెక్ట్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. అదే మధ్య వయసులో మధ్య వయసులో ఎందుకంటే ఒబేసిటీ మెయిన్గా చాలామంది లావు అవుతున్నారు. ఒబేసిటీ వల్ల నెక్ ఫ్యాట్ కానీ మొత్తం లోపల కండరాలు పెరగడం వల్ల గురక రావడం జరుగుతుంది. ఈ ఒబేసిటీ మెయిన్ కల్పిట్ అని, దాని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు వీళ్ళకి. వీళ్ళనందరూ గురక పరీక్ష చేయించుకోవాలి. గురక పరీక్ష ఏంటంటే వీళ్ళు ఎలా ఉంటారంటే కూర్చొని నిద్రపోతూ ఉంటారు. మామూలుగా మాట్లాడుకుంటూ నిద్రపోతూ ఉంటారు. సో ఇట్స్ ఎ వార్నింగ్ సైన్ అనమాట. అది చూసుకోవాలి. ఎవరన్నా కూర్చొని నిద్రపోవడము, తొందరగా బైక్ డ్రైవ్ చేసేటప్పుడు, కార్ డ్రైవ్ చేసేటప్పుడు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళందరినీ తప్పకుండా వీళ్ళని స్క్రీన్ చేయాలి. వీళ్ళందరూ స్క్రీన్ చేసుకొని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే కండిషన్ ఉంటుంది. దీని గురకకి ప్రైమరీ స్నోరింగ్ అంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా స్లీప్ స్టడీ అని చేయించుకోవాలి. స్లీప్ స్టడీ టెస్ట్ అని ఉంటుంది. స్లీప్ స్టడీ ఏంటంటే రాత్రి 9 నుంచి పొద్దున్న 6 వరకు హాస్పిటల్ పడుకొని తన ఆక్సిజన్ ఎలా పీల్చుకున్నాడు, ఎంతసేపు రాత్రి ఆక్సిజన్ పడిపోతుంది, హార్ట్ రేట్ ఎలా ఉంది, రాత్రి అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. అన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయి అనమాట. అన్ని చేయికి పెట్టి పడుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే తెలిసిపోతూ ఉంటుంది దానికి ఏ టైంలో గురక ఎక్కువ వస్తుంది, ఎలా. ఎందుకంటే చాలా మందికి నిద్రలో ఈ గురక పెట్టడం వల్ల ఏమవుతుంది, గురకనే కదా మంచిది కదా అనుకుంటారు. కానీ గురక మంచిది కాదు. గురక అన్నది ఇట్స్ ఎ డిజీజ్ నా. ఎందుకంటే గురక ఒకప్పుడు బాగా టైర్డ్ అయ్యి గురక పెట్టడం వేరు, కంటిన్యూస్గా గురక పెడుతున్నా అంటే ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మజిల్స్ రిలాక్సేషన్ అయ్యి ఎక్కువ అవ్వడం వల్ల, ఒబేసిటీ రావడం వల్ల, తర్వాత అనేక కారణాల వల్ల కూడా ఈ గురక వస్తుంది. స్లీప్ స్టడీ చేసుకొని దీనికి ఈ ప్రాబ్లం ఉందని నిర్ధారించుకొని పల్మనాలజిస్ట్ కానీ ఈఎన్టీ డాక్టర్ కానీ చూసుకుంటే
ఆ స్నోరింగ్కి సమస్యకి పరిష్కారం జరుగుతుంది. లేకపోతే స్నోరింగ్ అలానే గురకలా ఉండడం వల్ల చాలా మందికి హైపర్ టెన్షన్, మెయిన్గా పలువురి హైపర్ టెన్షన్ రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం గురక రావడానికి అగెయిన్స్ట్ బ్రీతింగ్ అగెయిన్స్ట్ రెసిస్టెన్స్. సో డెఫినెట్గా హార్ట్ మీద లోడ్ పడుతుంది, తర్వాత బీపీ షుగర్ అన్నీ డెవలప్ అయిపోతాయి. సో ఇవన్నీ ఇనిషియల్ డేస్ స్టార్టింగ్లోనే కంట్రోల్ చేసుకుంటే గురకకి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది, మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది, సిప్యాప్, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే డయాగ్నోస్ చేసుకోవడం గురక అనేది ఇంపార్టెంట్. ప్రజలు ఏం చేస్తారంటే వీళ్ళందరూ గురక పెట్టే వాళ్ళందరూ చాలా వీళ్ళ వల్ల డ్రైవింగ్, వీళ్ళకి రాత్రి నిద్ర సరిపోక వాళ్ళు ఆ స్లీప్ అంతా డే టైం తీసుకుంటారు అనమాట. ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు రావచ్చు, పనిలో చేసేటప్పుడు కూడా రావచ్చు. అలా చేసినప్పుడు వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళకి డేంజరే, ఆపోజిట్ వెళ్ళే వాళ్ళకి కూడా డేంజరే. సో గురక వల్ల మనకే కాదు, పక్కన వాళ్ళకి కూడా ఇలా చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా చాలా మందికి ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. నాకు తెలిసిన కొన్ని ప్రాణాలు కూడా పోయినాయి గురక వల్ల. సో గురక అనేది కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఇది వస్తుంది. ఇంకా ఓల్డ్ ఏజ్లో కూడా గురక బాగా ఒబేసిటీ వల్ల మీ సడన్ డెత్ కూడా, నిద్రలో కూడా చనిపోవడం జరుగుతుంది. ఇంకా లేటెస్ట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా నిద్రలో చనిపోయారు. తనకు కూడా ఈ స్లీప్ యాప్నియా ఉంది, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో వీళ్ళందరూ కరెక్ట్గా ట్రీట్మెంట్ జరిగి రోగ నిర్ధారణ చేసుకుంటే గురక అన్న సమస్యను అధిగమించవచ్చు.